హాయ్ అందరికీ. బొబ్బట్ల కోసం ముందుగా ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుని బౌల్లోకి తీసుకోవాలి. మంచినీటితో శుభ్రంగా కడిగి గంటసేపు నానిన తర్వాత కుక్కర్లో వేసి స్టవ్ మీద ఉడకపెట్టాలి. పప్పు ఉడికేలోపు ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ చక్కెర యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ పిండి కన్నా కాస్త వదులుగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసి పిండిని బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని దానిని ఒక జాలి గిన్నెలోకి వడకట్టుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పుని మనం ఏదైతే పప్పు గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని 1/4 కప్పు బెల్లం లేదా 1 కప్పు బెల్లం తీసుకొని ఆ రెండింటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసుకొని ఈ మిక్సీ పట్టిన పూర్ణాన్ని ఆ గిన్నెలో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టే మిక్స్ చేసుకోవాలి, లేదంటే పూర్ణం అడుగు అంటుకుపోయి మాడిపోతుంది. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి పూర్ణం దగ్గర పడుతుండగా కొద్దిగా యాలకుల పొడి, మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణం పూర్తిగా చల్లారేదాకా వెయిట్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ముందుగా కలిపి పెట్టిన పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి అరచేతిలో ఇలా వెడల్పుగా అనుకొని అందులో మనం చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దని పెట్టి వీడియోలో చూపించినట్టుగా సీల్ చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ మీద కొద్దిగా నెయ్యి రాసుకొని బొబ్బట్టుని రౌండ్గా మెల్లిగా ప్రెస్ చేసుకొని పెనం వేడయ్యాక కాస్త నెయ్యి వేసి బొబ్బట్టుని పెనం మీద వేసుకోవాలి. అంచుల వెంబడి నెయ్యి వేస్తూ మీడియం టు లో ఫ్లేమ్లో బొబ్బట్టుని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి బొబ్బట్లు రెడీ. బొబ్బట్లకి పిండి కలిపేటప్పుడు కొద్దిగా షుగర్ యాడ్ చేయడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది. ఒకవేళ మీకు పూర్ణం లూజ్గా వచ్చినట్లయితే దానిని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీయండి. అప్పుడు అది గట్టిగా అవుతుంది. మీకు బొబ్బట్టు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.